ఆహ్లాదకర వాతావరణం, మన పొలంలోనే పండిన పంటలు, పెరట్లో కూరగాయలు, కట్టెల పొయ్యి మీద వంటలు, రోట్లో నూరిన కారాలు, పచ్చళ్ళు, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ కలపని చిరుతిళ్ళు. ఊహించుకుంటేనే ఎంతో బాగుంది కదా. అయితే నేటి యాంత్రిక కాలంలో స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆహారమే కరవైంది. అందుకే ఆ పల్లె పరిమళాలను, రసాయనాలు లేని పాతకాలపు రుచులను నేటి తరానికి అందించాలనే ఆలోచనతో గుంటూరు జిల్లా చిలువూరుకు చెందిన రైతు దంపతులు మన వంటిల్లు పల్లెటూరి రుచులకు శ్రీకారం చుట్టారు. సేంద్రియ పంట ఉత్పత్తులతో తయారు చేసిన వంటకాలను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. పొలంలో పండిన పంట వంటింటికి, వంటింట్లో వండిన వంట మీ ఇంటికి, ఆరోగ్యం మీ వంటికి. ఏంటి స్లోగన్ అనుకుంటున్నారా? ఇదే మన వంటిల్లు పల్లెటూరు రుచులు బ్రాండ్. ప్రజలకు కల్తీకి తావులేని శుచి, రుచికరమైన ఆహార పదార్థాలను అందించేందుకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన ముసునూరు నరేంద్రనాథ్, నాగమల్లీశ్వరి దంపతులు ప్రారంభించిన వంటశాల ఇదే. ప్రజలు మెచ్చేలా పూర్తి సేంద్రియ పద్ధతుల్ని పాటిస్తున్నారు. 5 ఎకరాల్లో నిమ్మ, అరటి, జామ, బత్తాయి, అల్లం, కొబ్బరి, మునగ, ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. రసాయనాలు, పురుగుమందులు వాడకుండా ఆవులు, గేదెలను పెంచుతూ వాటి మూత్రాన్ని ఎరువుగా వేస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. పరిశుభ్ర వాతావరణంలో రోకలితో దంచి రోట్లో పచ్చళ్లు, కారం పొడులు నూరుతున్నారు. ఆహారం మాది, ఆరోగ్యం మీది అంటూ పౌష్టికాహారాన్ని ప్యాక్ చేస్తున్నారు. చిరుధాన్యాల లడ్డూలు, అరిసెలను చేసి అమెరికా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు పంపిస్తున్నారు. మేము 4 సంవత్సరాల క్రితం మన వంటిల్లు అనే సంస్థను మొదలుపెట్టామండి. మన వంటిల్లు అనే సంస్థలో సాంప్రదాయ పిండి వంటలు, పచ్చళ్ళు, కారపొళ్ళు, స్నాక్స్ తయారు చేస్తాం. వాటికి వాడటానికి సరిపోయే ఉత్పత్తులన్నీ మా చేలోనే జీవామృతం, ఆవు పేడ, ఆవు మూత్రం ద్వారా పండిస్తాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించి ఇక్కడ పండించిన ఉత్పత్తులతోనే అవన్నీ తయారు చేస్తామండి. కొబ్బరి బూరెలు, సజ్జ బూరెలు, వేరుశనగ పాకం, మన నేతితో తయారు చేసే సున్ని ఉండలు, నువ్వుల లడ్డు, అవిసి గింజల లడ్డు, రాగి లడ్డు, ఇట్లాంటివన్నీ తయారు చేస్తామండి. స్వీట్లు కానీ, కారపొళ్ళు కానీ, పచ్చళ్ళు కానీ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఇప్పుడు మా ఊర్లోనే 250 NRI కుటుంబాలు ఉన్నాయండి చిలువూరులో. వాళ్ళంతా పంపించుకుంటూ ఉంటారు. ప్యాకింగ్ ఇక్కడే చేస్తాం, కొరియర్ ద్వారా పంపిస్తారు. పొలంలోని పంట వంటింటికి, వంటింట్లోని వంట మీ ఇంటికి. మా వంట తింటే ఆరోగ్యం మీ వంటికి, ఆహారం మాది, ఆరోగ్యం మీది. మా సంస్థ స్లోగన్ అది. హోటల్లో పదార్థాల తయారీకి అవసరమైన నాణ్యమైన ముడిసరుకు దొరకడం లేదన్న కుమారుడి మాటతోనే మన వంటిల్లు సంస్థను ఏర్పాటు చేశామని ఈ రైతు దంపతులు చెబుతున్నారు. పొదుపు సంఘంలో ఉండడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు వ్యాపార మెళకువలు, మార్కెటింగ్ విషయాల్లో అండగా నిలిచారని నాగమల్లీశ్వరి అంటున్నారు. అన్నీ నేర్పిస్తున్నారండి. శుభ్రంగా ఉంచుకోవాలి, రూమ్ అది ఎత్తు మీద పెట్టుకోవాలి, ముడి సరుకు అది తెచ్చుకోవాలి, రోజు క్లీనింగ్ చేసుకోవటం అవన్నీ రాసుకోవాలి. అంతా చాలా బాగా నేర్పించారండి. 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామండి. ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని నా ఆలోచన. మీ అందరి సహకారం ఉంటే నేను ముందుకు వెళ్తానండి. తక్కువ కాలంలోనే వంటిల్లు ఉత్పత్తులు ప్రాచుర్యం పొందడంతో భారీగా ఆర్డర్లొస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్స్ అందించేందుకు 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. నేను పచ్చళ్ళు గ్రైండర్ వేసుకుంటానండి. తిరగమాతలు పెడతా. టమాటా, గోంగూర, పండుమిర్చి, ఉసిరికాయ, మామిడికాయ, అల్లం, మామిడి అల్లం, అన్ని రకాల పచ్చళ్ళు పడతారు. టేస్టీ బాగుంటుందండి.
ఆరోగ్యం బాగుంటుందండి. మేము ఇక్కడ చేసి సున్నుండలు కానీ మెనులు ఇక్కడ పొలంలో పండిస్తారు ఆర్గానిక్ ద్వారా. స్టాల్స్కి వెళ్తూ ఉంటాము, మళ్ళీ ప్యాకింగ్ అవి నేనే చూసుకుంటాను. వేరే హోటల్స్ నుంచి ఆర్డర్స్ వస్తాయి కదా, అవన్నీ ప్యాకింగ్ చేసి దగ్గర నుంచి చూసుకొని పంపిస్తూ ఉంటాను. వీళ్ళందరినీ చూసుకొని వర్క్ ఏం చేయాలో చెప్తా ఉంటాను. 5 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను. నాకు చాలా బాగుంది. నేను ఇక్కడికి వచ్చాక మా పాపను కూడా బాగా చదివించుకోగలుగుతున్నాను. మాకు ఎప్పుడు అవసరమైన ఫీజులు కట్టుకోవాలన్నా కూడా వాళ్ళే తల్లిదండ్రులాగా చూస్తారు. ఇక్కడ పనిచేసినట్టు ఇంకెక్కడా మేము చేయలేము కూడా. దేనికి రాజీ పడాల్సిన అవసరం లేదు. ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రుచుల్ని అందిస్తూ నరేంద్రనాథ్ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సొంత పొలంలో సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న పంట ఉత్పత్తులతో పిండి వంటలు, పచ్చళ్ళు, పచ్చడి కారాలు తయారు చేస్తూ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు గుంటూరు జిల్లా చిలుగురు చెందినటువంటి నరేంద్ర దంపతులు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ రకరకాల సంప్రదాయ పిండి వంటలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.